बोले गणेश महाराज की, भारत माता की, भारत माता की। ముందుగా ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యాక్చువల్లీ వినాయక చవితి నవరాత్రులు చేసుకోవడం వెనుక మరో పెద్ద కారణం కూడా ఉంది. మీరు ఎంతమందికి నాకు తెలుసో తెలియదో కానీ మీ అందరికీ ముఖ్యంగా పిల్లలకి తెలియాలని చెప్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు ఇలా అందరూ గుంపుకొని ఏం చేయాలి ఏంటి అని మాట్లాడుకోవడానికి కూడా సమయం లేనప్పుడు వినాయక నవరాత్రులు వచ్చాయి. మీ అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నెంబర్ 2, దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. మన కోసం చాలా చాలా జరుగుతున్నాయి, చాలా చాలా చేస్తుంది దేశం. మనకు ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాల ద్వారా ప్రజలకు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇదే దేశంలో ప్రజలను ఎలా విభజించి దేశాన్ని ముక్కలు చేయాలి, ప్రాంతీయంగానో, భాష పరంగానో, కులం పరంగానో, మతం పరంగానో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలకు మనకు ఎవరికి కూడా బలి కావద్దు. ఏదేమైనా కానీ మేము భారతీయులం అని చెప్పుకుంటే వచ్చే గర్వం వేరే ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, ప్రపంచంలో 46 నుంచి 48 అన్యమతాలకు సంబంధించిన దేశాలు ఉన్నాయి. కానీ ఈరోజు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ఒక మహిళ వెళ్ళాలి అంటే ఈ భారతదేశం చాలా చోట్ల జరుగుతున్నది చూసిన తర్వాత అయినా సరే మనందరం ఏకమవ్వాలి. కులంలో గడప లోపల మనం ఉన్నంతకాలం మనం ఏ కులం, మన సాంప్రదాయం ఏంటి, మన ఆచారం ఏంటి, మన వ్యవహారం ఏంటి అన్నట్టుగా ఉండాలి. కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత నువ్వెవరు అంటే నేను హిందువుని, నేను భారతీయుడిని అని చెప్పుకోగలగాలి, చెప్పాలి. అది ఈ రోజు యువతకు తెలియాలి. చాలా మంది చెప్తూ ఉంటారు యూత్ అంటే పబ్బులు ఎమ్మటి, లేకపోతే క్లబ్బులు ఎమ్మటి, పార్కులు ఎమ్మటి కనిపిస్తారని. వినాయక నవరాత్రులు వస్తేనే అసలైన యూత్ ఏంటి అనేది తెలుస్తుంది. నిజంగా ఇంతమంది గల్లీకి వినాయకుడిని పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సమయం వస్తే మేమందరం ముందుంటాం అనే విధంగా సెలబ్రేట్ చేయడము అనేది యువతలో మన సనాతన ధర్మం మీద ఎంత అవగాహన ఉంది అని చెప్పడానికి కూడా ఒక మంచి ఉదాహరణ. అండ్ ఒక అమ్మాయిగా ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్. ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం, బట్ సహాయానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒక లక్ష్యంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ లక్ష్యం ముందుకు వెళ్ళే మార్గంలో మీ అందరి ఆర్థిక చేయూత అనేది చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు. ₹1 నుంచి ఎంత సహాయమైనా మన ఆర్ వాయిస్ కోసం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. జై భారత్.